ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. పండుగలన్నీ అయిపోయినాయి. దేవుని మహాకృపను బట్టి సజీవ లెక్కలో ఉంచాడు. 6వ తేదీ ఏప్రిల్ మాసము యుద్ధం ఇంకా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన వాగ్దానము, దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపింది. దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపెను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, పూర్తి వచనము, మరియు మీరు కుమారులై ఉన్నందున తండ్రి, నాయన అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానం మనం నేర్చుకునే ముందు ఒకసారి పూర్తి వచనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Galatians chapter 4 verse 6. And because we are his children, మనము ఆయన కుమారులై ఉన్నందున God has sent the spirit of his son. దేవుడు తన యొక్క కుమారుని ఆత్మను into our hearts, మన హృదయంలోనికి పంపి ఉన్నాడు కనుక ప్రాంప్టింగ్ us to call out Abba and Father. అంటే ఆయన ఆత్మ మన హృదయంలో పనిచేస్తుంది కనుక ఆయన తండ్రితో ఏ విధంగా సంబంధము కలిగి ఉన్నాడో ఆ విధమైన సంబంధము మనకి ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ వాక్యము మనము ఎలా నేర్చుకోవచ్చు? ఒక్కసారి వాక్యం నేర్చుకునే ముందు ఈరోజు దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, యెహోవా ఆత్మ, యేసు ప్రభు ఆత్మ, మొత్తానికి ఆత్మ. అయితే మనలో దేహము, ప్రాణము ఇవి రెండు ఉన్నాయి. అంటే ప్రాణం ఉన్నంత వరకే ఈ దేహం, కానీ ఆత్మ, ఎగ్జాంపుల్కి మన్నైనది తిరిగి మన్నైపోవము. మనందరికీ తెలుసు, ప్రాణం పోయిన మరుక్షణము ఇది మన్నుతో చేయబడింది కనుక మన్నైపోతుంది. ప్రసంగి 3:20. అయితే ఇదే ప్రసంగి గారు మరి 12వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడు? మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోవును. కనుక ఆత్మకి మరణం లేదు. ఫైన్. ఇప్పుడు మనలో రెండు ఎసెన్స్ ఉన్నాయి. ఒకటి దేహము, ఈ దేహానికి మూలం ప్రాణం, ప్రాణమునకు మూలం రక్తం. ఫైన్. అయితే ఆత్మ జీవింపచేసే ఆత్మ. ఈ రోజున పునరుద్ధాన వాగ్దానాలు నేర్చుకుంటున్నాం. మనం ఎలా తెలుసుకోవచ్చు? ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ. అయితే ఈ ఆత్మ రెండు విధాలు ఉన్నాయి. ఒకటి ఆదాము ఆత్మ, రెండు కడపటి ఆదాము ఆత్మ. ఈ ఆదాము ఆత్మ ఎప్పుడైతే వద్దు అన్న పండు తిన్నారో అప్పుడు దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందు. అంటే ఈ యొక్క ఆహారాన్ని దేహానికి దేవుడు పెట్టాడు. అయితే దీనికి నీవు నేల నుండి తీయబడుతుంది, మన్నే కనుక మన్నే. ఇక్కడ ద ప్రిన్సిపల్ యూనివర్సల్ ట్రూత్ వచ్చింది మనకి. ఏంటి? నీవు మన్ను కనుక మన్నైపోతుంది. ఫైన్. అంటే డస్ట్ అంటు ద డస్ట్. ఇప్పుడు ఇదే మాటలు ధర్మశాస్త్రం మనకి ఏమని నేర్పిస్తుంది? నిర్గమాకాండము 21వ అధ్యాయము 23 నుంచి మనం చూస్తే ప్రాణమునకు ప్రాణము, మళ్ళా ఏమంటున్నాడు? కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయముకు గాయము, దెబ్బకు దెబ్బ. ఇది ధర్మశాస్త్రం. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? అది యేసుప్రభువు వారు చెప్తూ 5వ అధ్యాయము మత్తయి సువార్త 38వ వచనం, మీరు ఇలా విన్నారు కదా, దెబ్బకి దెబ్బమని, కానీ నేను మీతో చెప్తున్నది ఏమనగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించండి. అదే విధముగా ఏమంటున్నాడు? మిమ్మును శపించిన వారిని దీవించండి. ఎలా కుదురుతుంది? కనుక ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫ్లెష్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్పిరిట్. మనం ఏం నేర్చుకుంటున్నాం? కుమారుని ఆత్మ మనలో ఉంచబడింది. ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మనం చూస్తే, అయితే ఒకానొక దినం వచ్చింది, ప్రశ్నించడం ప్రారంభించాడు. నేను ఎందుకు మన్నైపోవాలా? ఆదాము పాపం చేశాడు. అంటే ఆదాము అవిధేయతను బట్టి ఈ లోకంలోనికి పాపము, పాపము వలన మరణం. ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఇది.
అయితే ఇదే ధర్మశాస్త్రము నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించును అని ఉన్నట్లు ఇక్కడ యేసు ప్రభుల వారు కొత్త ఆజ్ఞ ఇచ్చారు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించును. అంటే ఇప్పుడు ఈ రోల్ మోడల్ అనేది ఎలా మనకి అర్థమవుతుంది? ఇప్పుడు మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం, ఇది కూడా ధర్మశాస్త్రం ఏమంటుంది? నేడు జీవము, అదేవిధంగా జీవంలో ఏముంది? మరణం. ఇప్పుడు ఆశీర్వాదంలో ఏముంది? శాపం. అదేవిధంగా కింద ఉన్న భూమి, పైన ఉన్న ఆకాశం సాక్షిగా. అంటే ఇప్పుడు భూమి మీద ఉండే బుద్ధులు పరలోకంలో ఉండే దేవుని యొక్క బుద్ధి. ఇప్పుడు పరలోకములో ఉండే దేవునికి నువ్వు కుమారుడిగా కావాలి అంటే పరలోకము నుండి పంపబడిన ఆత్మతో ఒకను జన్మించాడు. కనుక క్రీస్తు యేసు ప్రభుల వారు, ఇప్పుడు మనము వాక్యంలోనికి వెళ్లే ముందు ఇర్మియా 31వ అధ్యాయము ప్రవక్త ద్వారా 31 నుంచి, ఇదిగో నేను ఒక నూతన నిబంధన చేయబోచున్నాను అని చెబుతూ, కొన్ని దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబో నిబంధన ఏమన్నాడు? వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసేదను. ఇది యెహోవా వాక్కు. కనుక నేను వారికి దేవుడని ఎందును, వారు నాకు జనులు. కాబట్టి ఇప్పుడు ఈ డైరెక్ట్ గా తన యొక్క ఆత్మని మన హృదయంలో ఉంచు. కానీ ఏ విధంగా ఉంచాలి? దేవుడు నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా. ఇక్కడ మనకి ఎథిక్స్ వస్తాయి. కనుక ఈ ఎథిక్స్ ఇప్పుడు ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందారా, విశ్వాసము వలన వినటం వలన పొందారా? ధర్మశాస్త్ర క్రియలను బట్టి చూస్తే ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. మరి దేవుడు నీతిమంతుడు కాకుండా నిన్ను ఎలా వదిలేసుకుంటాడు? నిన్ను నీతిమంతునిగా చేయడానికి దేవుడు ఏదో ఒకటి చేయాలి. కనుక పాపము వలన వచ్చు జీతం మరణం. అయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని మహిమను పొందాలి అంటే ఇక్కడ మనకి ఇవ్వబడిన వాక్యం ప్రకారం గలతీయులకు రాసిన పత్రిక 4:4, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు. అంటే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడిన కన్యక అయిన మరియ, అంటే స్త్రీ యందు పుట్టి స్త్రీ సంతానమునకు సర్ప సంతానము. ఇప్పుడు ఈయన ఆ పరిశుద్ధ ఆత్మ వలన జన్మించి ఉన్నాడు కనుక నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? ఇది దైవిక ఆత్మ సంబంధమైన వాక్యం నేను చెప్తున్నాను. ఇది నీ యొక్క మైండ్కి అందనిది, కానీ నీకు ఇస్తాడు దేవుడు రెవల్యూషన్, దాన్ని ప్రత్యక్షత. అంటే నువ్వు ఎప్పుడైతే మనస్సు పెట్టి నా మైండ్ ఇంతవరకే పనిచేస్తుంది, ఇక ముందు నాకు అభ్యాసము కావాలి అంటే సాధన చేయాలి. అందుకే వాళ్ళు ధ్యానం చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, తపస్సు చేస్తారు. ఇవన్నీ చేసి కనుక్కొని నా జీవితంలో నేను రుచి చూచి ఎరిగి మీకు చెప్తున్న వాక్యం ఏంటంటే, ఇప్పుడు శరీరము మన్ను కనుక మన్నైపోతుంది. అయితే ఈ శరీరము ప్రిన్సిపల్స్ ఏంటి? దెబ్బకి దెబ్బ, కత్తికి కత్తి, పత్తుకు పత్తు, పన్ను. అంటే నన్ను కొడితే నేను కొట్టాలి. కానీ ఎప్పుడైతే దేవుడు నీలో తన ఆత్మను పంపాలి అంటే మరి ఆయన కార్యం జరగాలి కదా. ఆ శాపముగా కనుక ఇదే గలతీ 3:14లో, మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఎందుకు శాపగ్రస్తుడు? ఇక్కడ రాయబడుతుంది, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం, దేవుని శాపంగా ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి, అంటే ఏ ఆజ్ఞ అతిక్రమము పాపమో ఆ ఆజ్ఞను పాటించిన నా యేసు క్రీస్తు ప్రభుల వారు అయినప్పటికీ కూడా ఆయన ఏ పాపము ఎరుగకపోయినా పాపమే ఎరుగని ఆయనను నా కోసం పాపముగా మార్చి, అంటే దేవుడే మరణపు ముళ్ళను విరిచి, ఎప్పుడైతే మరణపు ముళ్ళను విరిచాడో ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఏమని చెప్తుంది? స్పష్టంగా దేవుని యొక్క వాక్యం నీకు నాకు చెప్తున్న వాగ్దానాలు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారు దేవుని కుమారులు.
ఏ విధముగా దేవుని కుమారులం మనం కాగలము? మరి క్రీస్తు యేసు ప్రభువుల వారిని చేసిన కార్యం ఏంటి? క్రీస్తు మీలో ఉన్న ఎడల, అంటే ఏ రోజునైతే మనము క్రీస్తు ప్రభుల వారిని నమ్ముతామో, విశ్వాసం ఉంచుతామో, మీ శరీరము పాపము విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. కనుక మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, అంటే ఆయన దేహము వీరు పాతిపెట్టారు, కానీ ఆయన ఆత్మ జీవము కలిగినది కనుక, దేహము కుళ్ళిపోనివ్వలేదు కనుక, ఆయనను శిలువ మీద విడిచిపెట్టాడు కానీ మరణములో విడిచిపెట్టలేదు కనుక, ఆ ఆత్మ తండ్రికి అప్పగించాడు కనుక, తండ్రి ఎదుట తీర్పు సింహాసనం ముందు ఆయన నీతిమంతుడుగా దేవుని ఎదుట తను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు కనుక, తిరిగి తండ్రి యొద్ద నుండి తన ఆత్మను పొందుకొని, కనుక మృతులలో నుండి క్రీస్తు యేసు ప్రభువు లేచాడు కనుక, చావునకు లోనైన మన శరీరములు, మనలో నివసించుచున్న క్రీస్తు యేసు ప్రభువు ఆత్మ ద్వారా జీవింపచ్చు. కనుక శరీరానుసారంగా ప్రవర్తించుట ఇక మనకి కూడదు అని చెప్పుతూ దేవుని ఆత్మ చేత, కనుక మనము మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను కాదు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. కనుక దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఎప్పుడైతే మనము పిల్లలమవుతామో వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎల్లా క్రీస్తుతోడి వారసులం. కాబట్టి ఇది వాక్యం, మనలో ఆయన ఆత్మను ఉంచాడు. అర్థం చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, లక్షల మందికి రక్షణ కారణంగా యేసు నామమున విషయమని నీవే మాకు యేసు నామమును దీవించి ఆశీర్వదించి నీ కృపను మనం తగ్గించుకుని అప్పగించుకున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు